పొదిలిలో ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం, అలాగే వాళ్ళకి ధర లేకపోవడంతో, ఇంకా కొనుగోళ్లు జరగకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొదిలి ఏదైతే పర్యటన జరిగిందో ఆ పర్యటన తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం రాజకీయం మొత్తం మారిందండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎన్ని వేల మంది వచ్చారో జనం చూసాం మనం. కాబట్టి దాని గురించి కూటమిలో ఒక అంతర్మథనం అయితే ప్రారంభమైంది. అంతమంది జనం ఎలా వచ్చారు, కాబట్టి ఏంటి అనేది ఒక రకమైన చర్చ అయితే జరిగింది అని బయట వాదనలు నిలిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి అక్కడ వాతావరణత మారింది. అంటే రాజకీయంగా పొదిలి జగన్ పర్యటన ఏదైతే ఉందో ఆ జగన్ పర్యటన తర్వాత అంతకు ముందు అప్పటిదాకా ఉన్నటువంటి ఆ అభిమానం జనసముద్రంలా మారిందా ఏంటి, అక్కడ కూడా ఒక సముద్రం ఉందా అన్నట్టుగా అయితే కనుక జనం ఎగసిపడ్డారు అని అయితే కనుక చాలా మట్టుకి మనం చాలామంది మాట్లాడటం మనం చూసాం. చాలామంది రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు ఆ పొదిలిలో జగన్ గారు కూడా జనం నడవడం చూసి. కాబట్టి ఒక్కసారి ప్రకాశం జిల్లా మొత్తం రాజకీయం ఒకసారి చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో పొదిలి దెబ్బతోటి ప్రకాశం జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, లేదా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక, లేదా రానున్న ఎన్నికల్లో. కాబట్టి అక్కడ రాజకీయం మొత్తం మారిందా, వైసీపీ చేతుల్లోకి వచ్చిందా, లేకపోతే ఇంకా కూటమి ఆధిపత్యం చెలాయిస్తుందా ఏంటనేది ఒకసారి విశ్లేషిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అవసరమైతే షేర్ చేయండి, కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి. కాబట్టి పొదిలి ఇప్పుడు ప్రకాశం జిల్లా చూసుకుంటే ఎర్రగొండపాలెం, ఒంగోలు, కనిగిరి, కొండపి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం, సంతనూతలపాడు ఇవి నియోజకవర్గాలు. కాబట్టి ఈ జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా మొత్తం రాజకీయం మారింది అని జిల్లా మొత్తం చూసేట్టుగా ఆ పొదిలి జగన్ పర్యటన అయితే కనుక జరిగింది. అక్కడికి వచ్చిన జనం ఏంటండి, నిజంగానం బీభత్సమైన జనం. కాబట్టి ఆ జనంతో అక్కడ రాజకీయం ఎలా ఉందనేది మ్యాక్సిమం అందరం మాట్లాడుకోవడం జరిగింది. అందు గురించి మనం కూడా చేద్దాం. ఎర్రగొండపాలెం చూసుకుంటే కనుక వైసీపీ ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ గారు అక్కడ ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకి వాస్తవంగా ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థి ఏమో ఈ గూడూరు ఎరిక్సన్ బాబు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అయినా, కాకపోతే అక్కడ మొత్తం రాజకీయం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే కనుక టీడీపీ హవా కొనసాగుతుంది అక్కడ కూడా. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలిచారో వాళ్ళందరికీ ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లా, ఇది వాస్తవం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈసారి కూడా నెగ్గితే కనుక వైసీపీ హ్యాట్రిక్ చేసిన నియోజకవర్గంగా ఉంటుంది అది ఎర్రగొండపాలెం. కాబట్టి ఎర్రగొండపాలెంలో 5 మండలాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం, పొలాల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, ఇలాగా పెద్ద అరవీడు ఇలా అయితే కనుక ఉన్నాయి. కాబట్టి మెయిన్ 3 మండలాలు అయితే కనుక వైసీపీకి ఆయుపట్టుగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈసారి కూడా నెగ్గితే కనుక ఎర్రగొండపాలెం హ్యాట్రిక్ చేసినట్టు అవుతుంది. అలాగే ఒంగోలు చూసుకుంటే కనుక ఒంగోలులో అసలు యాక్చువల్గా ఇక్కడ టీడీపీకి జనసేనకి అసలు పట్టలా, గెలిచిన కాడి నుంచి కూడా టీడీపీకి జనసేనకి పడటం లేదు. పొత్తు ధర్మం అనేది ఇక్కడ మొత్తం పోయింది. ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అయితే పబ్లిక్గానే చేసుకుంటున్నారు. కాబట్టి 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన చరిత్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి వెంటనే ఓడిపోయిన తర్వాత జనసేనలో చేరడం జరిగింది. జనసేనలో చేరినా ఆయనకి రావాల్సిన ప్రాధాన్యత ఆయనకి రావటం లేదు. అందుగురించి ఆయన వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు, నియోజకవర్గంలో అయితే ఉండలేదు. కాబట్టి టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అయిన దానికి కాని దానికి ఎవరైతే బాలినేని ఉన్నారో ఆయన విమర్శిస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి పట్టలేదు, వాళ్ళతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టలేదు, 2 వర్గాలుగా ఇది అయిపోయింది అక్కడ అనేది అన్నారు. కాబట్టి అలాగే ఇక్కడ వైసీపీ పుంజుకుంటుంది అని అన్నమాట వాస్తవమే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి యాక్చువల్గా మినీ మహానాడులో చూసుకున్నా సరే చాలా సెటైర్లు అయితే వేయడం జరిగింది. ఇదండి ఆ ఒంగోలులో జరుగుతున్న రాజకీయం. తర్వాత కనిగిరి చూసుకుంటే కనుక వైసీపీ ఇన్ఛార్జి మార్పులు వాళ్ళు ఇక్కడ కనిగిరిలో వైసీపీకి మైనస్గానే ఉంది నన్ను అడిగితే. ఎలా అంటే అసలు ఇన్ఛార్జి గొడవ ఎక్కువ కొంత కనిగిరిలో ఇన్ఛార్జి మార్పు జరగాలి కనిగిరిలో అని చాలామంది నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే కార్యకర్తలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి దడ్డాల నారాయణరావు యాదవ్ను మార్చాలని, ఖచ్చితంగా మాకు వేరే ఇన్ఛార్జ్ కావాలని వాళ్ళు అడగడం జరుగుతుంది. వేరేంటి ఎవరేం కాదు, బుర్రా మధుసూదన్ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కోరుతున్నారు. వైసీపీలో ఇక్కడ కొంచెం ముసలం ఉంది. కాబట్టి ఈ వైసీపీ ఇది ఒకటి క్లియర్ చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి
ఇంకోటి తర్వాత కొండేపి నియోజకవర్గం చూస్తే 6 మండలాలు ఉన్న ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగానేమో డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. కాబట్టి ఈసారి గెలిస్తే ఇక్కడి నుంచి హ్యాట్రిక్ జరిగినట్టే. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు నెగ్గాడు ఈయన, ఈసారి గెలిస్తే 3వ సారి నెగ్గినట్టే. కాబట్టి ఇంకొక చూద్దాం అసలు. అంటే కొండపి నియోజకవర్గంలో వాస్తవంగా మాట్లాడాలంటే కనుక ఈ నియోజకవర్గం గురించి చాలా ప్రముఖులు అయితే వచ్చారు. ఎలా అంటే గంటా శ్రీనివాసరావు గారు విశాఖ జిల్లా మాజీ మంత్రి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి, అలాగే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జిల్లా తెదేపా అధ్యక్షుడు, తర్వాత బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జూపుడి ప్రభాకర్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుత ఎమ్మెల్యే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే బి గోపాల్ సినీ డైరెక్టరు, తర్వాత టి గోపిచంద్ సినిమా హీరో, టి వేణు సినిమా హీరో, ఇలాగా ఒకళ్ళు కాదులే, ఇంకా చెప్పుకోకపోతే చాలా లిస్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కొండపీకి ఇంత ప్రాముఖ్యత అయితే ఉందండి. తర్వాత గిద్దలూరు చూసుకుంటే కనుక ఎమ్మెల్యే ముత్రమల అశోక్ రెడ్డి గారిని చూసుకుంటే కనుక గిద్దలూరు ఇన్ఛార్జ్గా నేను ఉండలేను అని ఈయన ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండగా ఇక్కడ వైసీపీకి కూడా కొంచెం మైనస్ ఉంది. ఎలా అంటే ఇన్ఛార్జి ప్రాబ్లం. నేను చెప్పాను ఆల్రెడీ గతంలో కూడా వైసీపీకి చాలా చోట్ల ఇన్ఛార్జీల ప్రాబ్లం ఉంది. ఇన్ఛార్జీలు మార్చాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి, కొత్త ఇన్ఛార్జీలు వేయాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి, అసలు ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అదే పరిస్థితి గిద్దలూరు కూడా. కాబట్టి గిద్దలూరులో ఒకసారి చూసుకుంటే 2024లో 973 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలవడం జరిగింది. ఎవరు ముత్తుమల అశోక్ రెడ్డి 977, అంటే స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఆయన. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం కృషి చేస్తే వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. దర్శి నియోజకవర్గం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2019, 2024లో వైసీపీ విజయం సాధించింది. కాబట్టి ఈసారి గెలిస్తే కనుక ఖచ్చితంగా మరలా హ్యాట్రిక్ అయితే సాధించవచ్చు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాస్తవం మాట్లాడాలంటే ఇక్కడ టీడీపీ హవా కొనసాగుతుందని చెప్పాలా. అండ్ పేరుకి వైసీపీ ఎమ్మెల్యే అయినా కానీ ఇక్కడ మొత్తం పెత్తనం అంతా కూడాను టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో గొట్టిపాటి లక్ష్మి అనే ఇన్ఛార్జ్ అయితే కనుక తీసుకుంటున్నారు అనేది చెప్పాలి. తానే ఎమ్మెల్యే అని అన్నట్టు మొత్తం అన్ని కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకు కూడా స్థానిక ఎమ్మెల్యేని ఆహ్వానించకపోవడం, అంటే వైసీపీ ఎమ్మెల్యే కావడంతో వాళ్ళే అధికారం చలాయించడం. కాబట్టి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం దర్శి నియోజకవర్గంలో చాలా విపరీతంగా జరుగుతుంది. కాకపోతే ఒకటి, అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ నిశ్చితంగా దీన్ని ఎంత గమనిస్తారు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇంకోటి ఎర్రగొండపాలెం ఏదైతే ఈ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారో పరిస్థితి అంతా ఒక్క టీడీపీ ఇన్ఛార్జ్ చేతుల్లోనే ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి తర్వాత దర్శి గురించి చెప్పాలంటే చాలా కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం అని చెప్పాలా ఇది. తర్వాత 2024 ఎన్నికల నుంచి ఒక రకంగా చాలా డబ్బు అయితే కనుక ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దర్శి ఎన్నికల గురించి. కాబట్టి ఇది మనం వేరే వీడియో చేయొచ్చు. తర్వాత మార్కాపురం ఎమ్మెల్యే చూస్తే కనుక కందుల నారాయణ రెడ్డి. కాబట్టి పొదిలి, కొనగామిట్ల, తొర్లుపాడు ఈ మండలాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కొత్త జిల్లాగా మాకు కావాలి అనేది వీళ్ళు అడగడం జరుగుతుంది. కొత్త జిల్లాలో ఏదైతే మార్పులు జరుగుతుందో, జిల్లాల పునర్విభజన జరుగుతుందో దాంట్లో ఈ జిల్లా మారబోతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ జిల్లాకి. కాబట్టి మొన్న రీసెంట్గా టీడీపీ అది మున్సిపాలిటీ చైర్మన్ ఏదైతే ఎన్నికలు జరిగాయో అది టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. కానీ టీడీపీ బలంగా ఉన్నది ఇక్కడి నుంచి అనేది చెప్పవచ్చు. సంతనూతలపాడు చూసుకుంటే కనుక బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి వైసీపీ తరఫు నుంచి మేరుగ నాగార్జున గారు. ఇక్కడ మమ్మాటికి వైసీపీ చేసిన తప్పిదమే. ఎందుకంటే ఎక్కడో ఉన్న మేరుగ నాగార్జున గారిని తీసుకొచ్చి ఇక్కడ వేయటం, ఇక్కడ చాలామందికి నచ్చకపోవడం, తర్వాత మేరుగ నాగార్జున గారు పార్టీ నియోజకవర్గం మీద అంత పట్టు సాధించకపోవడం, ఇవన్నీ కూడా అంటే అసలు యాక్చువల్గా సంతనూతలపాడు అంటే రాజకీయంగా బాగా నాలెడ్జ్ ఉన్న జనాలు ఉన్న మండల నాయకులు ఉన్నారు. వాళ్ళకి నచ్చితే పట్టం కడతారు, నచ్చకపోతే పక్కకు పెట్టేస్తారు. అలాంటి నియోజకవర్గం సంతనూతలపాడు. కాబట్టి 2 దశాబ్దాల తర్వాత టీడీపీ ఇక్కడ గెలిచింది. కాబట్టి ఎంత పట్టున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓడిపోయిందంటే కారణం అభ్యర్థిని మార్చడమే మెయిన్. అభ్యర్థి 2014లో ఆదిమూలపు సురేష్, తర్వాత 2019లో సుధాకర్ బాబు, 2020 వీళ్ళిద్దరు గెలిచారు. అంటే పార్టీలో అక్కడ అభ్యర్థిని మార్చినప్పుడు గెలుస్తున్నారు అనే స్టాటిస్టిక్స్ తోటి మరలా కొత్తగా మేరుగ నాగార్జున గారిని తీసుకొచ్చి ఇక్కడ వేయటం,
అంటే నియోజకవర్గానికి సంబంధం లేని అభ్యర్థులు వేయటం, ఈ మార్చడం ద్వారా ఈసారి 2024లో వాటమి చవి చూశారు అని అనడానికి ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలా చూసుకుంటే కనుక ఏంటి, ఏదైతే 8 నియోజకవర్గాల్లో వాస్తవంగా 8 నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఈసారి వైసీపీకి ఖచ్చితంగా 6 నియోజకవర్గాలు అయితే కనుక గెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఎన్నికలు పెట్టినా సరే 6 నియోజకవర్గాలు గెలవచ్చు. కాబట్టి ఇది రానున్న రోజుల్లో అంటే మిగిలిన 3-4 సంవత్సరాలు చూసుకుంటే కనుక, కాబట్టి రాజకీయంగా ఏదన్నా మార్పులు చేర్పులు అనూహ్యంగా మారితే కనుక చెప్పలేం, కొద్ది గొప్ప మార్పులు అయితే ఉండొచ్చు. అది నేను చెప్పాలనుకుంది. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే పొదిలి సంఘటన జరిగిన తర్వాత రాజకీయ విశ్లేషకులు పండితులు అందరూ కూడాను ఒక్కసారిగా ఈ జిల్లాలను చూడటం జరిగింది. కాబట్టి ఈ జిల్లా వైపు చూడటం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడి నుంచి వైసీపీకి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, అలాగే టీడీపీ జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోతే ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.